నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, స్కిన్ సింప్టమ్స్ గురించి చెప్పుకుందాం. వాటిల్లో మెయిన్ ల్యూకోడెర్మా అంటే తెల్ల మచ్చలు, కొన్ని ఏరియాల్లో బొల్లి మచ్చలు లేదా పూత మచ్చలని కూడా అంటుంటారు. ఈ తెల్ల మచ్చలు, ఈ బొల్లి మచ్చలు అనేటివి మనిషికి వచ్చిన తర్వాత ఇది పెద్ద ఇబ్బంది చేయగలిగే జబ్బు కాదు. దీంట్లో బ్యాక్టీరియాలు, వైరస్లు ఏమి ఉండవు. కాకపోతే మానసికంగా చాలా వరకు వాళ్ళ బ్రెయిన్ మీద ఈ ఒత్తిడి అనేది జరిగి చాలా వరకు దాని గురించి బాధపడుతూ చాలా సఫర్ అవుతూ ఉంటారు. అదే పిల్లలకు, చిన్న పిల్లలు కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఏ వయసులోనైనా ఇది వచ్చే అవకాశాలు అయితే మనం చూస్తూ ఉంటాం. ఇది చిన్నపిల్లలు వచ్చినప్పుడు పిల్లలతోటి తల్లిదండ్రులు కూడా చాలా వరకు దీని నుంచి బాధపడుతూ ఉంటారు. అంటే ఎందుకు వచ్చింది మాకు, ఏంటి? పిల్లలు బయట నలుగురిలో తిరగాలంటే, స్కూల్కి వెళ్ళాలన్నా, నలుగురితో కలవాలన్నా పిల్లలు కొంచెం ఈ రోజుల్లో ఎట్లుందంటే, పిల్లలు కొంచెం ఏదైనా డిఫెక్ట్ ఉంటే దాన్ని ఏలెత్తి చూపుతుంటారు. కాబట్టి ఈ పిల్లలు అనేది మానసికంగా కూడా చాలా వరకు సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, అమ్మ ఇట్లా అంటున్నారు, వాళ్ళు ఇట్లా అంటున్నారు అని చెప్పి తల్లిదండ్రుల దగ్గర బాధపడితే వాళ్ళు కూడా మానసికంగా కొంచెం ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఈ తెల్ల మచ్చలు అనేటివి మనకు ఈ కారణాలు ఏంటంటే మెయిన్గా 3-4 చెప్పుకోవచ్చు మనము. మెయిన్ కాజు జెనెటిక్ అని అంటాము. కానీ జెనెటిక్ రీజన్లో 100కి ఒక 5-10% మాత్రమే ఈ జెనెటిక్ రీజన్ అని చెప్పుకోవచ్చు. కానీ మిగతా 90-95% అయితే ఈ జెనెటిక్ ప్రాబ్లం తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉండవు. రెండో ప్రాబ్లం వచ్చేసరికి మనం ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని కూడా అంటాం దీన్ని. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ వల్ల ఎక్కడైతే ఈ సెల్స్ ఈ మెలనిన్ సెక్రీట్ చేస్తుంటాయో ఆ సెల్స్ మీద డ్యామేజ్ జరిగి అక్కడ సిక్రేషన్ ఆగిపోయి అక్కడ తెల్ల మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక మూడో విషయానికి వస్తే ఈ డైట్ అనేది ప్రాపర్ డైట్ మనం ఫాలో చేయట్లేదు ఈ రోజుల్లో. ఏదంటే అది తినటం, ఎక్కడ ఏది దొరికితే తినడం, ఇవి కూడా ఈ డైట్ ఎందుకు రిలేషన్ అంటే, ఈ డైట్ సరైన తీసుకోకపోతే ఆటోఇమ్యూన్ డిజార్డర్ లాగా మన బాడీ సెల్స్ మన మీద, ఓన్ బాడీ సెల్సే మన బాడీ మీద అటాక్ చేసి ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనేది వస్తుంది. ఇక నాలుగవది, ఇది కూడా ఎఫెక్ట్ ఉంటుంది కానీ చాలా వరకు దీనికి కాజ్ అనేది చెప్పుకోవాలి కూడా. కానీ కొంతమంది అది పెద్ద ఎఫెక్ట్ కాదు అంటున్నారు. ఈ 3 రీజన్స్ ఇప్పుడు చెప్పినా అంటున్నారు. కానీ 4వ రీజన్ కూడా ఈ మానసిక ఒత్తిడి వల్ల మనం చేసే ఈ వ్యాపార రీత్యా కావచ్చు, మన ఉద్యోగ రీత్యా కావచ్చు, ఇంకా ఏదన్నా టెన్షన్, స్ట్రెస్ వల్ల కూడా కావచ్చు, ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఇదేంటంటే, ఈ మెలనిన్ అనేది మన బాడీలో మన స్కిన్ కింద కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్ను మెలనోసైట్స్ అని అంటాము. ఆ సెల్ అనేది హెయిర్ పాలికల కింద దాన్ని ఆనుకునే వీటిలో మనకు ఇవి ఉంటాయి అన్నమాట. వీటి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, మన స్కిన్ను రెగ్యులేట్ చేస్తూ బ్లాక్ కలర్ ఉంచడానికి ఇది దోహదపడుతూ ఉంటాయి. ఇవి మెయిన్ ఏంటంటే, మనకు హెయిర్ నల్లగా ఉండడానికి కూడా ఇదే కారణం. అలాగే కళ్ళు కూడా మనకు నల్లగా కనపడడానికి కారణం ఇదే. అదేవిధంగా స్కిన్ కూడా నల్లగా ఉండడానికి కారణం ఇదే. అలాగాక ఈ మెలనోసైట్స్ ఒక్కొక్కసారి ఓవర్ రియాక్ట్ అయ్యి ఈ మెలనిన్ అనేది ప్రొడక్షన్ ఎక్కువగా జరిగినప్పుడు ఆ ఏరియాలో ఒక్కోసారి ఈ నలుపు అనేది ఓవర్గా కూడా చూస్తుంటాం. అది ఎక్కువ ఫేస్ పైన ఒక వయసు వచ్చిన వాళ్ళకు చాలా వరకు చూస్తున్నాం. దాన్నే మెలాస్మా అని కూడా అంటుంటాము, లేదా హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా మనం చెప్పుకుంటుంటాం. ఇది ఎక్కువగా లేడీస్లోనే ఎక్కువ చూస్తుంటాం. ఎందుకు అంటే, వాళ్ళు ఆ బ్యూటీ కోసం ఏంటంటే వాడేసి చాలా రోజుల వరకు దాన్ని ప్రొలాంగ్ చేస్తుంటారు. కాబట్టి ఆ ఏరియాలో మెలాస్మా ఏర్పడే అవకాశం ఉంటుంది. సరే, ఇవన్నీ జరిగిపోయినాయి, ఆల్రెడీ వచ్చిన దానికి మనం ఏం చేసుకోవాలి డాక్టర్ సాబ్ అంటే, ఇప్పుడు చెప్పినట్టు డైట్ అనేది ప్రధాన కారణం. అంటే మన ఇమ్యూన్ డిజార్డర్ను అది కంట్రోల్ చేయడానికి ఈ డైట్ అనేది మనం మెయిన్ కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ డైట్ తీసుకొని, ఈ డైట్తో పాటు మన హోమియో మెడిసిన్ వాడితే ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్కు మనకు బెస్ట్ మెడిసిన్ అనేది ఒక హోమియోలోనే దొరుకుతుంది. కానీ ఈ మోడర్న్ మెడిసిన్లో గత 20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. కొన్ని థెరపీలు ఏవో పూవా థెరపీలు అంటారు, అల్ట్రావైలెట్ రేస్ పంపిస్తామంటారు. రేస్ పంపించిన తర్వాత కొద్ది రోజులకు తొందరగా హీల్ అవుతుంది, ఇవన్నీ చెప్తుంటారు. కానీ అక్కడ మెలనోసైట్స్ ఇబ్బంది జరిగి ఎలాస్టిసిటీ కోల్పోయి ముందే స్కిన్ కొంచెం పల్సన్ అయ్యి ఇది జరుగుతుంది. దానికి ఇంకా అల్ట్రావైలెట్ రేస్ పెట్టి టెంపరీగా మనం చేసినా అదనేది మామూలుగా మనకు నార్మల్గా వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు తక్కువ. కాబట్టి దీన్ని ఏంటంటే, మన హోమియోలో వచ్చినట్టు మనం ఎలిమినేట్ చేస్తుంటాం. దాన్ని సిమిలిబస్ క్యూర్ అంటారంట. ఆ విధంగా మనకు స్టార్టింగ్లో చిన్న మచ్చల్లాగా అక్కడక్కడ కనపడినప్పుడే డాక్టర్ని అప్రోచ్ అవుతే తొందరగానే తగ్గుతుంది. కానీ ఒకటి తొందరగా అనేది గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో ఏమవుతుందంటే,
ఈ వీడియోలు ఇవన్నీ వాళ్ళ వ్యూస్ కోసము లేదా ఇంకో దానికోసమో దీనికోసమో ఓవర్ ప్రామిస్గా 4 రోజులు తగ్గుతుందండి, నెలకు తగ్గుతుందని చెప్పి మీరు రాండి చిటికలో తగ్గిస్తామని చెప్పడంతో ఈ నార్మల్గా ఉండే డాక్టర్స్ మీద కూడా ఈ ఎఫెక్ట్ పడుతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, దయచేసి చర్మానికి సంబంధించిన ఏ రోగమైనా ఏ జబ్బు అయినా కూడా సంవత్సరం పైనే పడుతుంది తప్ప 4 నెలలకు 3 నెలల కంటే మీరు ఎవరు నమ్మొద్దండి. ఇది అపోహ మాత్రమే. ఇప్పుడు చెప్పినట్టు మోడర్న్ మెడిసిన్లో తగ్గవచ్చు 2 నెలలకు 3 నెలలకు, కానీ మళ్ళీ రీఅక్కర్ అయ్యి మళ్ళీ మామూలు అవుతుంది. ఆ మెడిసిన్ ఎప్పుడైతే మానేసి ఆ అల్ట్రా వైలెట్ రేస్ ఎప్పుడైతే మనం దాని నుంచి మళ్ళీ బయటకు వచ్చామో మళ్ళీ మామూలే. అలా కాకుండా మన దాంట్లో ఏంటంటే 1 ఇయర్ 1.5 ఇయర్ ఆ డిసీజ్ని బట్టి ఆ ఏరియాను బట్టి ఎంతవరకు ఎక్స్టెన్షన్ ఉంది అనే దాన్ని చూసుకొని మన డాక్టర్స్ డిసైడ్ చేసి అప్పుడే చెప్పగలుగుతారు. సంవత్సరం పడుతుందా, 2 నెలలు పడుతుందా, కొందరికి 3 ఇయర్స్ కూడా పట్టి తగ్గించిన అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు తల్లిదండ్రుల నుంచి రాదన్నారు, మళ్ళీ జెనెటిక్ ప్రాబ్లం ఉంటున్నారని అనొచ్చు. కానీ తల్లిదండ్రుల నుంచి కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేంటంటే మొత్తం బాడీ అంతా తెల్లగైన వాళ్ళని చూస్తుంటాం. అంటే వాళ్ళకు కంటి రెప్పల మీద ఉన్న హెయిర్ కూడా తెల్లగానే కనిపిస్తుంటాయి. వాళ్ళ పీపుల్స్ కూడా పిల్లికలలాగా కొంచెం కనిపించే అవకాశం ఉంటుంది. వీళ్ళకి పుట్టే పిల్లలకు చాలా వరకు 100కి 15-20% సేమ్ అదే విధంగా పుట్టే అవకాశం అయితే మనం చూస్తూ ఉంటాం. అలాగా అక్కడక్కడ కొన్ని మచ్చలుండి సగం మచ్చలు సగం బాడీలో వచ్చేసి సగం పోయేసి, లేదా నార్మల్గా జెనెటిక్ ప్రాబ్లం అంటే పుట్టుకతోనే రాకుండా మధ్యలో వచ్చిన వాళ్ళకు పుట్టే పిల్లల సంతానానికి ఇది 5-10% మాత్రమే వస్తుందని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే చాలా కేసెస్ మా ఇంత సీనియారిటీలో చూస్తున్నాం కాబట్టి. దీనికి 2 విధాలు చెప్పుకోవచ్చు మనం. మెలనిన్ అండ్ మెలటోనిన్ అని 2 కన్ఫ్యూజ్ అవుతుంటాం. మెలటోనిన్ వేరండి, మెలనిన్ వేరు. మెలటోనిన్ అనేది మనకు పీనియల్ బాడీ నుంచి అది ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంటుంది. కాకపోతే దీని ఫంక్షన్ చాలా తేడా ఉంటుంది. మెలనిన్ అనేది స్కిన్, హెయిర్ వీటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటే ఐస్ను. అదే మెలటోనిన్ అనేది మన నిద్రకు ఉపయోగపడేది అనమాట. మనకు వీలైనంతవరకు ఎక్కువ లైట్ ఉన్నప్పుడు ఈ మెలటోనిన్ అనేది సిక్రిషన్ తగ్గిపోయి నిద్ర అనేది తక్కువ వస్తుంది. అందుకే ఇప్పుడు ఏంటంటే డాక్టర్స్ కూడా చెప్తుంటారు, మీరు పడుకునేటప్పుడు స్లీప్లెస్నెస్గా నాకు నిద్ర రావట్లేదు అనే వాళ్ళు లైట్ను మాత్రం పూర్తిగా బంద్ చేసి రూమ్ను డార్క్నెస్ పెట్టుకుంటే మీకు నిద్ర పడుతుందని చెప్పేవాళ్ళు. ఆ మెలటోనిన్ గురించి తర్వాత మాట్లాడదాం. ఇది మెలటోనిన్ మనం కన్ఫ్యూజ్ అవుతారేమో అన్నట్టుగా నేను చెప్పడం. ఈ మెలనిన్ అనేది ఈ విధంగా మనకు స్కిన్ రెగ్యులేట్ చేస్తుంటుంది. కాబట్టి ఏదైతే తక్కువైనా, ఒకవేళ ఎక్కువైనా, ఇప్పుడు చెప్పినట్టు ఎక్కువైతే మెలాస్మా రావచ్చు, తక్కువైతే తెల్ల మచ్చలు రావచ్చు. దీనికి మన హోమియోలో బెస్ట్ మెడిసిన్ ఇంతకుముందు చెప్పినట్టు డైట్ తీసుకుంటూ హోమియో వాడితే మీకు 1 ఇయర్లో ఆ డిసీజ్ సివియారిటీని బట్టి 1 ఇయర్లో పూర్తిగా దాని నుంచి మిమ్మల్ని మేము బయట పడేయగలమని చెప్పి మీకు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.